నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. రాబోయే రోజుల్లో అవకాశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశానికి సంబంధించి విస్తృతమైనటువంటి చర్చ నడుస్తుంది. కల్కి సినిమాలో చూపించినట్లుగా మనిషి అసలు భూమి మీద కాదు, కాంప్లెక్స్లో బతకాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి చర్చ కూడా విస్తృతంగా ఉంది. నిజానికి జాబ్ ఆపర్చునిటీస్ విషయంలో, అలానే తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిన తర్వాత ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్స్ రెడీ కావాలంటే రెండు రాష్ట్రాల్లో కూడా సంస్కరణలు అవసరం అనేటువంటి వాదన ఎక్కువగా వినిపిస్తుంది. జాతీయ స్థాయిలో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం కూడా అవకాశాలు సృష్టించడం పైనే ఫోకస్ పెట్టాలని చెప్తుంది. నిజానికి మనకున్నటువంటి అవకాశాలు ఏంటి, దానికి తగ్గట్టుగా మనం రెడీ అవుతున్నామా? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు జేఏ చౌదరి గారు, ఐఎస్ఎఫ్ ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ చైర్మన్, అలానే ఐటీ రంగంలో విశేషమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఉమ్మడి తెలుగు రాష్ట్రం నుంచి ప్రస్తుత తెలుగు రాష్ట్రాల వరకు కూడా ఐటీ రంగంలో సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. జయ చౌదరి గారు, నమస్కారం. నమస్తే కేశవ్. అవకాశాలు అనేది అదొక పెద్ద భ్రమ పదార్థం. నిజంగా అవకాశాలు వస్తాయా, సృష్టించుకోవాలా? తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఇప్పుడేంటి? ఒక గవర్నమెంట్ ఫామ్ అయ్యి 6 నెలలు అయింది, ఇంకొక గవర్నమెంట్ 2 నెలలు కంప్లీట్ అవుతుంది. ఐటీ సాచురేట్ అయిపోయింది అంటున్నారు, కొత్త అవకాశాల కోసం వెతుక్కోవాలంటున్నారు. నిజానికి మనకున్నటువంటి మానవ వనరులు ఏంటి, మనకుండేటువంటి అవకాశాలు ఏంటి? ఇప్పుడు పాతకాలం మిస్సమ్మ సినిమా చూసే ఉంటారు. ఎన్టీ రామారావు, సావిత్రి. మెయిన్ థీమ్ ఏది ఆ సినిమాలో? జాబ్. ఆ జాబ్ వాళ్ళు ఆ కాలంలోనే బిఏ డిగ్రీ ఇద్దరు చేసినా కూడా ఉద్యోగాలు లేవు. ఆ ఉద్యోగం కోసం వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్గా వాళ్ళు ఆర్టిఫిషియల్గా అగ్రిమెంట్ రాసుకొని, అంటే కంప్లీట్ సినిమా అంతా ఆ దానిపైన. అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఆ రోజుల్లో అంత ఉండేది. అంటే ఇప్పుడు ఐఐటీస్ ఎక్కువ లేవు, అసలు కాలేజీలే చాలా తక్కువ. యంగ్ పాపులేషన్ కమింగ్ అవుట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ తక్కువగా ఉండేది. ఆ రోజుల్లోనే అంత అన్ఎంప్లాయ్మెంట్ ఉండేది. ఇప్పుడు గల్లీకి ఒక యూనివర్సిటీ, గల్లీకి ఒక మెడికల్ కాలేజు, తర్వాత ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఎక్కడ చూసినా మీరు ఇందాక అన్నట్టుగా అసలు ఐఐటి అనేది తెలుగు రాష్ట్రాల్లో అంటే కంబైన్డ్ స్టేట్లోనే లేదు. ఇప్పుడు 2 రాష్ట్రాలు 2 ఉన్నాయి. 2 ఐఐటీలు, 2 ట్రిపుల్ ఐటీలు, ఐఐఎంలు, తర్వాత నెల్సర్, ఐఐటిటి, సెంట్రల్ యూనివర్సిటీసు, ఇన్ని ప్రీమియం ఐవీ లీగ్ స్కూల్స్ ప్రతి స్టేట్లో తయారైపోయినాయి. దాని కాకుండా మష్రూమింగ్ ఇంజనీరింగ్ కాలేజ్, ఎక్కడ పడితే అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్, స్కూల్స్ విపరీతంగా వచ్చేస్తున్నాయి. అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు, మా వాడికి ఉద్యోగం దొరుకుతుందా, దొరికినప్పుడే. ఇప్పుడు పూర్వకాలంలో అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పదానం అనేవాళ్ళు. ఇప్పుడు అది చేంజ్ చేయాలి మనం. అన్ని దానాల కంటే ఉద్యోగ దానం గొప్పదానం. నువ్వు ఉద్యోగం వచ్చి వాడిని ఊరికే గాలికి వదిలేస్తే వాడు ఈ మే బికమ్ యాంటీ సోషల్ ఎలిమెంట్. అరే నేను బీటెక్ చేశాను, నాకు డిస్టింక్షన్ వచ్చింది, సినిమా చూపిస్తారు, డిస్టింక్షన్ వచ్చింది, నాకు ఎవడు ఉద్యోగం ఇవ్వలేదు. దానితో 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటాయి, నక్సలైట్స్, వీళ్ళు వాళ్ళకి రిక్రూట్మెంట్ చాలా ఈజీ అయిపోతుంది. వీడు ఆల్రెడీ ఈజీ ఫ్రస్ట్రేటెడ్ దిస్ థింగ్, వాళ్ళని ఈజీగా రిక్రూట్ చేస్తారు. అప్పుడు ఆ ప్రాబ్లం ఎక్కువైపోతుంది మనకి. సో దాన్ని తగ్గించాలా, తర్వాత ఎకానమీ ముందుకెళ్ళాలంటే వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయాలా. సో అది చేయాలంటే భారతదేశంలో మనకున్న పాపులేషన్ అడ్వాంటేజెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒకటి, తర్వాత ఇప్పుడున్న మారుతున్న తరుణంలో ఈ టెక్నాలజీ, ఈ రోజున టెక్నాలజీ రేపు ఉండలేదు, రేపు ఉన్న టెక్నాలజీ మన మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ దే ఆర్ వెరీ క్విక్ ఇన్ గ్రాస్పింగ్. వాళ్ళు ఎనీథింగ్. ఇప్పుడు అమీర్పేటకి వెళ్ళి చూడండి, అక్కడ అన్ని ఏఐ, ఎంఎల్, తర్వాత ఆల్ అడ్వాన్స్డ్, ఇంక్లూడింగ్ ఫ్యూచర్లో రాబోతున్న కంప్యూటర్, క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా దాని మీద కూడా ట్రైనింగ్ నడుస్తూ ఉంటుంది ఆల్రెడీ. సో మనకి అది చాలా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. వీ హ్యావ్ పీపుల్ హూ కెన్ ట్రైన్ ఆన్ ది ఫ్యూచరిస్టిక్ దిస్ థింగ్. అండ్ ఆల్సో ఇప్పుడు నేను నిన్న ఒక అతను పెద్ద కంపెనీ, $1 బిలియన్ కంపెనీ ఇన్ సౌత్ కొరియా, వాళ్ళంతా అక్కడ నుంచి ఇండియాకి కానీ వియత్నాం కానీ వెళ్ళాలనుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంఎస్ఎంఈ కంపెనీ చాలా కష్టంగా ఉందంట. కాస్ట్ ఆఫ్ లేబర్ ఎక్కువైపోయిందంట. అసలు యూతే నంబర్ ఆఫ్ పీపుల్ కమింగ్ అవుట్ దిస్ థింగ్ షార్టేజ్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ రిక్వెస్ట్ చేసుకున్నారు, మీ 2 స్టేట్లో ఎక్కడన్నా కానీ మాకు అవకాశం ఇవ్వండి, మేము ఎంఎస్ఎంఈ క్లస్టర్ పెట్టేసి అక్కడే ట్రైన్ చేసి వీటన్నింటిలో. అట్లా జర్మనీలో కూడా అదే ప్రాబ్లం. ఈ ఆల్ దిస్ అడ్వాన్స్ కంట్రీస్ ఏజింగ్ ఈజ్ ఏ బిగ్ ప్రాబ్లం. చాలామంది అంతా 60 years అండ్ అబవ్ ఎక్కువ ఉన్నారు. మన ఇండియాలో డెమోగ్రఫీ డివిడెండ్ అంటే 30 ఏళ్ళ లోపల ఉన్నవాళ్ళు చాలామంది ఎక్కువ ఉన్నారు.
వాళ్ళని ప్రాపర్గా ట్రైన్ చేసుకొని తర్వాత వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్ ఇచ్చి వీటిలో పెడితే వీ కెన్ రూల్ ది వరల్డ్. ఎకానమీ క్రియేట్ అవుతుంది, తర్వాత కన్స్యూమరిజం పెరుగుతుంది. ఇప్పుడు ఒకప్పుడు మీరు ఒక ఆపర్చునిటీ తీసుకొచ్చారు సైబరాబాద్ అంటే, ఇప్పుడు సైబరాబాద్ అంటారు, అప్పుడు హైటెక్ సిటీ అనే ఒక కాన్సెప్ట్, దాని వెనకంతా కూడా మీ ప్లానింగ్, మీరు అప్పుడు చేసినటువంటి వర్కౌట్. దాదాపు ఒక 20 years తెలుగు రాష్ట్రాలని, ఇండియాని కూడా ఒక రకంగా కొంతవరకు పోషించినట్టుగానే మనం చూడాలి. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి అవకాశాలను బట్టి చూస్తే అసలు ఏంటి ఆపర్చునిటీ, ఇప్పుడు వీళ్ళు చదువుకుంటున్నటువంటి విద్యకి వస్తున్నటువంటి అవకాశాలు ఏమన్నా మ్యాచింగ్ ఉందా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కేశవ్. ఎందుకంటే ఆ రోజుల్లో నేను హైదరాబాద్కి వచ్చింది ఎప్పుడు 1990. అప్పుడు ఒక ఐటీ కంపెనీ లేదు ఇక్కడ, ఇంటర్నెటే లేదు. ఇంటర్నెట్ అలాంటి పరిస్థితుల్లో మనము వీ క్రియేటెడ్ ఈరోజు మిలియన్స్ ఆఫ్ ఫ్యామిలీస్, రియల్ ఎస్టేట్ బెనిఫిట్ అయింది, హాస్పిటల్ బెనిఫిట్ అయినారు. యూ టేక్ ఎనీథింగ్, సో మచ్ ఆఫ్ ఎకానమీ. మనం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తా అంటే హైదరాబాద్లో ఏ ఇండస్ట్రీ నుంచి? ఐటీ. సో అట్లా వీఆర్ ఏబుల్ టు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సునామీ ఆఫ్ న్యూ టూల్స్, ఆటోమేషన్ టూల్స్ ఒకదానికొకటి మించి, ఇప్పుడు ఫేస్బుక్ టూల్స్ అవి వచ్చేస్తుంది, లామా 1, 2, 3, 4, 5 అవి ఓపెన్ సోర్సు. తర్వాత దానితో మైక్రోసాఫ్ట్ చాట్ జీపీటీ అవి వస్తున్నాయి, గూగుల్ వాళ్ళ ఓన్ దిస్ థింగ్. అది కాకుండా నేను నిన్న పెగా టూల్స్ చూశాను, ఏఐ టూల్స్. ఇట్లా ప్రతి కంపెనీ కూడా దే ఆర్ గెటింగ్, ఈవెన్ యాపిల్ ఈజ్ గెటింగ్ ఇంటూ ఏఐ టూల్స్ అండ్ ఆల్ దట్. అవన్నీ వస్తే ఏమవుతుందంటే వాళ్ళు కూడా ఊరికే కూర్చోరు. ఈ సంవత్సరం ఇచ్చిన ఫీచర్స్ నెక్స్ట్ ఇయర్ దే విల్ ఇంప్రూవ్, నెక్స్ట్ మంత్ ఇంప్రూవ్ చేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ రూడిమెంటరీ ఐటీ సర్వీసెస్, కన్వెన్షనల్ జాబ్స్ అన్నీ కనుమరుగైపోతున్నాయి. దే విల్ నాట్ బి దేర్. మరి వాళ్ళకి ఉద్యోగాలు ఎట్లా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. వాళ్ళని అదొకటి. ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ అండి, చాలామంది బెంగళూరులోను ఎక్కడ ఐటీ మెట్రోపాలిస్లో చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళంతా మెజారిటీ ఆఫ్ దెమ్ దేర్ ఆల్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇన్ఫ్యాక్ట్ కోవిడ్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఒక మంచి కోవిడ్ మన కోసం వచ్చింది అనుకున్నాను. ఎందుకంటే చాలా కంపెనీస్ ఇక్కడ హైదరాబాద్లో అడిగేవాడిని, వాళ్ళు విజిట్కి వెళ్ళినప్పుడు, సార్ యూ హ్యావ్ టు డిపాజిట్ యువర్ మొబైల్. ఏమంటే సెక్యూరిటీ సార్, మేము సెన్సిటివ్ డేటాతో. ఆ కంపెనీలే వాళ్ళ ఎంప్లాయీస్ అందరినీ రూరల్కి పంపించేసారు. మరి దే ఫిగర్డ్ అవుట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది బికమ్ ఏ కాన్సెప్ట్ నౌ. ఇప్పుడు దానివల్ల ఏమైంది, ఎవరైతే మా విలేజ్లో నేను చూశానండి, చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకి మంచి ఇల్లు లేకుంటే వాళ్ళే లోన్లు తీసుకొని ఇల్లు కట్టించేసి వాళ్ళంతా ఇంటి నుంచే అక్కడి నుంచే చేస్తారు. ఎందుకంటే ఇంటర్నెట్ ఉంది, కాస్ట్ ఆఫ్ లివింగ్, ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళ తల్లిదండ్రులు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అట్లా ఆ కాన్సెప్ట్ రియలీ క్రియేటెడ్ బిగ్ ఆపర్చునిటీ ఫర్ రూరల్ ఇండియా. ఇప్పుడు మన వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్, రూడిమెంటరీ ఐటీ సర్వీసెస్, టెస్టింగ్ కానీ, ప్రోగ్రామింగ్ కానీ, ఇవన్నీ కనుమరుగైపోతున్నాయి. ఇప్పుడు సపోజ్ ఎక్స్ కంపెనీలో నేను పనిచేస్తున్నాను అనుకోండి. ఐ కమ్ ఫ్రమ్ ఎ స్మాల్ విలేజ్, మేనేజర్ లెవెల్కి వచ్చాను. 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్, మంచి శాలరీ కాబట్టి ఇంటర్నేషనల్ స్కూల్ పంపిస్తున్నాను. తర్వాత అపార్ట్మెంట్ కూడా తీసుకొని ఇన్స్టాల్మెంట్స్ అవన్నీ ఉన్నాయి. ఈ పరిస్థితిలో నాకు ఉద్యోగం ఊడిపోయింది. నెక్స్ట్ ఉద్యోగం, ఎందుకంటే నేను ఏదో టెస్టింగ్ చేసుకునేవాడిని, నాకు దాంతో ఎవరు ఉద్యోగాలు ఇవ్వటం లేదు. 1 month ఓకే, 2 months ఓకే, 6 months తర్వాత వాళ్ళ పిల్లల్ని ఆ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించలేరు. అదే మేము గవర్నమెంట్ స్కూల్లో చేరంటే వాళ్ళు ఎందుకు డాడీ, ఎందుకు మంచి స్కూల్ నుంచి ఏం సమాధానం చెప్తారు వాళ్ళకి? డిప్రెషన్ వస్తుంది వాళ్ళకి. డిప్రెషన్ వచ్చి ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ కమిట్ ది సూసైడ్. అది ఎవరికి చెప్పుకోలేరు, వాళ్ళకేం బిజినెస్ ఫ్యామిలీ నుంచి రావటం లేదు. అది కాకుండా ఉండాలంటే వాళ్ళందరినీ తీసుకొని ఒక ఐఎస్బి మోడల్లో రెసిడెన్షియల్ దిస్ థింగ్ విత్ ఏఐ టూల్స్, డొమైన్ నాలెడ్జ్, క్రాస్ డొమైన్ స్కిల్స్ ఇవన్నీ చేసి త్రూ స్టార్టప్ వే వాళ్ళని ట్రైన్ చేస్తే వాళ్ళు అగైన్ దే ఆర్ యూస్ఫుల్ ఫర్ ది స్టార్టప్ కంపెనీ. తర్వాత ఈరోజు స్టార్టప్లో చాలా కంపెనీస్, AAA కొన్ని స్టార్టప్స్ స్టార్ట్ చేశారు. వాళ్ళు చెప్తున్నారు, సార్ మా ప్రోడక్ట్ మంచిది చేస్తున్నాము కానీ మాకు ఎంప్లాయీస్ ఎవరు రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే మా దీంట్లో పనిచేసేదానికి క్వాలిటీ బాగుండాలి సార్. ఈ ఐఐటి, IIIT వాళ్ళంతా 1 crore మినిమం 50 lakhs అడుగుతున్నారు. మేము అంత డబ్బు ఎక్కడిస్తాం సార్, మేమేమి వీఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ బిజినెస్ ఫ్యామిలీ, ఉన్న డబ్బులు ఏదో పెట్టి చేస్తున్నాము. వాళ్ళు రా మెటీరియల్ చాలా స్టార్టప్స్ చచ్చిపోతున్నాయి, ఎందుకంటే సరైన రా మెటీరియల్ లేదు. అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి ఆ స్కిల్స్ రావట్లేదు. వాళ్ళు దే ఆర్ నాట్ యూస్ఫుల్ అట్ ఆల్.
మన ఇంజనీరింగ్ కాలేజు వీళ్ళంతా దేనికి వాళ్ళు ఐటీ స్టార్టప్స్లో పనిచేయలేరు. సో మరి వాళ్ళకి రా మెటీరియల్ తయారు చేయాలా? అందుకని ఈ లేడ్ ఆఫ్ ఎంప్లాయీస్ తీసుకొని వాళ్ళని ఇట్లా బాగా ట్రైన్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు దే విల్ బి హ్యాపీ. ప్లస్ ఈ ఇంజనీరింగ్ కాలేజెస్లో థర్డ్ ఇయర్ నుంచే ఈ కోర్సెస్ పెట్టేసి వాళ్ళని అగైన్ రీస్కిల్ చేసిస్తే దెన్ దే విల్ ఆల్ బి యూస్ఫుల్. అది చాలా గవర్నమెంట్ చేయాలని చెప్పేసి వాళ్ళు స్కిల్ యూనివర్సిటీస్ అన్ని పెట్టేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ గురించి ఒక కాన్సెప్ట్ మాట్లాడుతున్నారు. అన్ని స్టేట్స్లో స్కిల్ సెన్సెస్ అని చెప్పని కొత్త గవర్నమెంట్ అన్ని స్టేట్స్లో స్కిల్ యూనివర్సిటీ ఈజ్ గోయింగ్ టు కమ్. ఎందుకంటే ఇన్వెటబుల్. వాళ్ళని రీస్కిల్ చేయకపోతే వాళ్ళంతా అన్ఎంప్లాయిడ్ యూత్ అయిపోయేసి ఇట్ విల్ బికమ్ ఏ బిగ్ బర్డన్. రాస్తా రోకో, రైల్ రోకో అని చెప్పేసి అవన్నీ మొదలైపోతే ఉన్న ఎంఎన్సీ కంపెనీ కూడా ఇది ఎందుకు తలకానొప్పి. వాళ్ళు వచ్చినప్పుడు కాస్ట్ ఆర్బిట్రేజ్ వాజ్ ది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అమెరికాలో $10 per hour ఉంటే ఇక్కడ $1 per hourకే వాళ్ళకి జరిగేది ఇదివరకు కాలంలో. ఇప్పుడు ఆ కాస్ట్ ఆర్బిట్రేజ్ ఇక్కడ కూడా శాలరీస్ పెరిగిపోయినాయి. ఇప్పుడంతా ఇంటెలెక్చువల్ ఆర్బిట్రేజ్. అక్కడికంటే మన వాళ్ళు బాగా చేస్తున్నారంటే అందరూ ఇక్కడికి వస్తారు. దానికి తోడు మనము ప్రొడక్టివిటీ తక్కువ ఉంటే కన్నా అగైన్ వీళ్ళు వెనకెళ్ళిపోతారు. సో ఈ పరిణామంలో మనము గవర్నమెంట్ బాధ్యత కూడా చాలా ఎక్కువగా ఉంది. ఏంటంటే ఇప్పుడు అసలు ఇండియాలో ఉన్నటువంటి మన రాష్ట్రాల్లోనే ఇలా సమస్య ఉందా? ఇండియాలో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి? గ్లోబల్ స్టేటస్ ఎలా ఉంది? ఎందుకంటే ఇప్పుడు జర్మనీలో కూడా నిన్న మొన్న ఒక న్యూస్ వచ్చింది. 7 మిలియన్ జాబ్స్, స్కిల్డ్ జాబ్స్ కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఉంది, ఎవరు దొరకట్లేదు. ఫారిన్ నుంచి ఎవరినైనా కానీ, విదేశీయులను ఎవరినైనా కానీ విదేశాల నుంచి ఇన్వైట్ చేయాలని డెసిషన్ తీసుకుని జర్మన్ గవర్నమెంట్. ప్రతి దేశంలోనూ స్కిల్ సెట్ డెవలప్మెంట్ అనేది ఒక ప్రాబ్లంగానే ఉందా, లేదా మన దేశం ఆపర్చునిటీని అనుకున్న స్థాయిలో ఉపయోగించుకోలేకపోతుందా? అంటే ఈ యూరోపియన్ కంట్రీస్, చాలా కంట్రీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ ఉంది ఎక్కువ. ఇండియాలో ఏ విధంగా అయితే ఐటీలో సర్వీసెస్లో వీఆర్ నంబర్ 1. ఇప్పుడు జర్మనీ మ్యానుఫ్యాక్చరింగ్లో దే ఆర్ నంబర్ 1. క్వాలిటీ ఏ ఆటోమొబైల్ ఏది తీసుకున్నా కూడా మోస్ట్ ఆఫ్ ది యూరోపియన్. తర్వాత వాళ్ళ పాపులేషన్ కూడా చాలా తక్కువ. మనకున్నంత పాపులేషన్లో స్టేట్ అంత కూడా ఉండదండి. సో వాళ్ళకి ఏమవుతుంది, అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో వాళ్ళకి మ్యాన్ పవర్ దొరకడం లేదు. అందుకని దే ఆర్ ఇన్వైటింగ్, రండి మా దేశంలో. ఎందుకంటే ఇంకోటి ఈ వెస్ట్రన్ కంట్రీస్లో అంతా కూడా ఏజ్డ్ పాపులేషన్ వచ్చేసింది. వాళ్ళు చాలా కంట్రీస్లో ఈ నెగిటివ్ గ్రోత్, వాళ్ళు పెళ్లి చేసుకోవడం కూడా దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ చిల్డ్రన్. జపాన్లో కూడా అంతే నెగిటివ్ గ్రోత్. సో నెట్ సంవత్సరం వాళ్ళ పాపులేషన్ తగ్గిపోతుంది. వాళ్ళకేమో పని చేసేవాళ్ళు లేరు. మన ఇండియాలో పాపులేషన్ పెరిగిపోతుంది, మనకు ఉద్యోగాలు కావాలా. సో తగ్గట్టుగా మన వాళ్ళని తయారు చేసుకోవాలి. అది ఆపర్చునిటీ. వాళ్ళకి కావాలా, మన దగ్గర ఉన్నారు, వాళ్ళని బాగా తయారు చేస్తే ఇండియా కెన్ బికమ్ గ్లోబల్ హబ్ for providing the best talent either for startups or engineering companies or manufacturing companies. So that will create new economies for the country. So we have to focus on the human resources. మీరు ఆల్రెడీ ఇంత ఎక్స్పీరియన్స్ ఎన్ని చూశారు, ఇప్పుడున్న గవర్నెన్స్లో కానీ దీనిలో కానీ ఆ దిశగా అడుగులు పడుతున్నాయా? నిర్ణయాలు ఏమైనా తీసుకుంటున్నారా? All state governments including our central government, they are all మన బడ్జెట్లో ఈవెన్ ఇంటర్న్షిప్స్ కూడా వాళ్ళు దే ఆర్ గివింగ్ ది ఫండింగ్. తర్వాత ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళు చేతునిస్తున్నారు. తర్వాత స్టార్టప్స్కి ఏంజిల్ ట్యాక్స్ తీసేస్తున్నారు. ఐ థింక్ ప్రతి రాష్ట్రంలో, ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎప్పుడైతే పెరిగిపోతుందో అండర్స్ట్ వస్తుంది. అందుకని దే ఆర్ టేకింగ్ ది మెజర్స్ టు సీ హౌ టు ప్రొవైడ్ ద స్కిల్ సెట్. అంటే ఎవరు బాగా చేస్తారో ఆ రాష్ట్రంలో అవకాశాలు ఎక్కువ వచ్చేస్తాయి. ఓకే. సో ఇట్స్ ఎ కాంపిటీషన్. ఉద్యోగాలే పోతాయి అంటున్నారు మీరు. అసలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇండియాలో ప్రతి ఒక్కరి కళ ఏంటంటే సాఫ్ట్వేర్లోకి రావడం, ఉద్యోగం సంపాదించడం. సో ఈ స్కిల్ సెట్ డెవలప్మెంట్ వలన ఆ ఉద్యోగాలు పోయినా కానీ దాన్ని కాంపన్సేట్ చేయడానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది? చాలా అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకోండి. ఇప్పుడు కియా మోటార్స్ ఉంది కదా, నేను విజిట్ చేసినప్పుడు అసలు మనుషులు ఎక్కడ కనపడరు, అంతా రోబోటిక్స్ అన్నీ అయిపోతున్నాయి. మరి మ్యానుఫ్యాక్చరింగ్స్లో ఉద్యోగాలు అన్ని చోట్ల ప్రతి ఒక్కళ్ళు కూడా దే ఆర్ గోయింగ్ ఫర్ హెవీ ఆటోమేషన్. మరి ఉద్యోగాలు ఎక్కడ క్రియేట్ అవుతాయంటే ఇప్పుడు ప్రతి నెలకి టెక్నాలజీ మారిపోతుంది. ఈ టెక్నాలజీ మారిపోయినప్పుడు ఆ టెక్నాలజీలో మనము ట్రైన్ చేసి వాళ్ళని ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఆర్ గోయింగ్ టు బి ప్లెంటీ. తర్వాత మన దేశంలో కోస్ట్ లైన్ చాలా ఎక్కువ ఉందండి. ఆ కోస్ట్ లైన్లో సపోజ్ మన ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం అనుకోండి, మినీ గోవాస్, సో మెనీ మినీ గోవాస్. ఎందుకంటే టూరిజము, తర్వాత హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అవన్నీ వచ్చేస్తాయి.
తర్వాత మన టెక్స్టైల్ చేనేత రంగంలో హ్యాండీ క్రాఫ్ట్స్ ఇవి కానీ, తర్వాత మగ్గాల్లో నేసిన దానికి చాలా డిమాండ్ ఉంది. అవి ఫోకస్డ్గా మన వాళ్ళు చేసి మార్కెటింగ్ చేసుకోవాలి. మనకు బిగ్గెస్ట్ ప్రాబ్లం అండి ఇండియాలో, వీఆర్ గుడ్ అట్ ఎవ్రీథింగ్, వీఆర్ వెరీ బ్యాడ్ ఇన్ మార్కెటింగ్. మనకు థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్స్ ఉన్నాయి, అది ఎవరికి చెప్పుకోవడం లేదు. అలాంటిది అమెరికాలో ఉంటే అసలు దే మింట్ మనీ లైక్ ఎనీథింగ్. టూరిజం చెప్తే మళ్ళీ ఏదో హిందుత్వ అది ఇది అంటారు కదా, మతం. యూ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ అండి. అది టూరిజం పాయింట్, టెంపుల్ టూరిజం. సో దాని హిస్టరీ ఏంటి, ఎన్ని సంవత్సరాలు ఉంది, ఎవరు కట్టారు, ఇవన్నీ పబ్లిష్ చేస్తే చాలామంది అక్కడికి వస్తారు. ఇప్పుడు చాలామంది టెంపుల్ టూరిజం అనేది ఇస్ బిగ్ ఆపర్చునిటీ. ఇట్లా ఆపర్చునిటీ, నేను మొన్న వియత్నాం వెళ్ళినప్పుడు వాళ్ళు అసలు సర్వీస్ లెవెల్స్ ఎంత బాగున్నాయంటే, వాళ్ళు మెయిన్ రెవెన్యూ ఈజ్ ఓన్లీ అండ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ. సో మనకి ఇంత కోస్ట్ లైన్ ఉన్నప్పుడు వీ కెన్ క్రియేట్ మెనీ గోవాస్ ఆల్ అలాంగ్ దిస్ థింగ్, ఇన్వైట్ ది పీపుల్ ఫ్రమ్. ఎందుకంటే మన ఇండియాలో ఉన్నంత పురాతన ఇది ఏన్షియంట్ స్ట్రక్చర్స్ చాలా చోట్ల ఉన్నాయి. కోటలు కానీ, తర్వాత టెంపుల్స్ కానివ్వండి, హిమాలయన్ ట్రెక్కింగ్ కానీ, ఇన్ని ఉన్నప్పుడు దాన్ని ప్రాపర్గా మనం యూటిలైజ్ చేసుకొని, ఇప్పుడు మెడికల్ టూరిజం ఎందుకు వచ్చింది, ఎందుకు పాపులర్ అయింది, మోస్ట్ ఆఫ్ ది మన హాస్పిటల్స్లో పేషెంట్లు ఎవరు 50% బయట నుంచి వస్తున్నారు. ఎందుకంటే అమెరికాలో వెయిటింగ్ లిస్టే చాలా ఉంది. నువ్వు ఏదైనా పోయి నాకు ప్రాబ్లం ఉందంటే 2 నెలల తర్వాత వాళ్ళకి అపాయింట్మెంట్ వస్తుంది. సేమ్ కేస్ విత్ అదర్ దీంట్లో వాళ్ళంతా కూడా దే వాంట్ టు కమ్ టు మన కంట్రీకి వచ్చేసి ట్రీట్మెంట్ తీసుకొని, ట్రీట్మెంట్ 1/10 100th కూడా ఉన్న కేసులు ఉన్నాయి. సో కాస్ట్ కూడా తక్కువ ఉంది. ప్లస్ దే విల్ ఆల్సో గో అరౌండ్ ది కంట్రీ. అదే ఎడ్యుకేషన్ టూరిజం కూడా, ఇక్కడ మంచి యూనివర్సిటీస్ పెట్టండి, క్వాలిటీ ఎడ్యుకేషన్, అక్కడ చాలా కాస్ట్లీ. ఇక్కడ వాళ్ళ పిల్లలు మనల్ని వెళ్ళిపోతున్నారు కదా విదేశాలు. దాన్ని రివర్స్ చేయాలంటే మనం మంచి క్వాలిటీ యూనివర్సిటీస్, స్టాన్ఫర్డ్, MIT లాంటి యూనివర్సిటీస్ మనం పెట్టచ్చు ఇక్కడ. ఈజ్ పాసిబుల్ నౌ. అంత ఎక్స్పర్ట్ మ్యాన్ పవర్ కానీ, మ్యాన్ పవర్ ఈజ్ అవైలబుల్ నౌ త్రూ ఆన్లైన్. ఓకే, ఏకలవ్య ఎడ్యుకేషన్ ఎక్కువ అంతా ఆన్లైన్, ఒక ఫెసిలిటేట్ ఉంటుంది చాలు, మిగతా అంతా ప్రాజెక్ట్ బేస్డ్ ఆపర్చునిటీ. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. సో మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మెడికల్ టూరిజం లాంటివి, టెంపుల్ టూరిజం లాంటివి, ఎడ్యూ టూరిజం లాంటివి, ఇవి రాబోయేటువంటి రోజుల్లో గ్రోత్ ఇంజిన్స్ గా పనిచేసే. గవర్నమెంట్స్ ఐడెంటిఫై చేసినా దీనిపైన వర్క్ చేస్తున్నారు. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్ దే ఆర్ వెరీ ప్రొయాక్టివ్. వాళ్ళు దే ఆర్ సీయింగ్ ఆల్రెడీ. అంటే రాబో కాలంలో జనరేటివ్ ఉద్యోగాలు పోతాయి, మనం రీస్కిల్ చేసి తర్వాత ఇవన్నీ చేస్తే తప్ప మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు ఉండవని చెప్పి అన్ని స్టేట్ గవర్నమెంట్లు, నేను వెరీ ఇంటరాక్టింగ్ విత్ మెనీ పీపుల్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచన ఉంది. కానీ ఎగ్జిక్యూషన్, ఇప్పుడు ఆలోచన ఉండేదానికి, ఇంత తొందరగా దాన్ని ఎగ్జిక్యూషన్ చేసేదానికి, అక్కడ విచ్ స్టేట్ విల్ సక్సీడ్, విచ్ స్టేట్ విల్ ఫెయిల్, ఓన్లీ ఇన్ ఎగ్జిక్యూషన్. అందరికీ అయితే ప్లాన్ ఉంది, ఏం చేయాలో ప్లాన్ ఉంది. ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారు, ఎవరు ఎగ్జిక్యూట్ చేయరు, దాన్ని బట్టి వాళ్ళ స్టేట్ ఫార్చ్యూన్స్ విల్ చేంజ్. రైట్, థ్యాంక్ యూ సార్ మీరు విశ్లేషించినందుకు. ఇది రాబోయేటువంటి రోజుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, కంప్యూటర్ చుట్టూ తిరగడాలు మాత్రమే కాదు, ట్రెండ్ మొత్తం కూడా రీస్ట్రక్చర్ అవుతుందని జయ చౌదరి గారు చెప్తున్నారు. ప్రధానంగా ఎడ్యూ టూరిజం లాంటి కాన్సెప్ట్స్ని కనుక డెవలప్ చేయగలిగితే ఇండియాకి ఉన్నటువంటి మ్యాన్ పవర్ కానీ, ఎనిషియన్ స్ట్రక్చర్స్ వలన వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ద్వారా టెంపుల్ టూరిజం లాంటి కాన్సెప్ట్స్ తీసుకుంటే ఎకానమీ గ్రోత్ అవుతుంది. అలానే స్కిల్స్ కూడా దానికి తగ్గట్టుగా తయారు చేయడం వల్ల ప్రజల్లో అవగాహన పెరగడంతో పాటు విదేశీ మార్గద్రవ్యం ప్రధానంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవైపు ఉద్యోగాలు పోయేటువంటి పరిస్థితి ఉంటే, మరోవైపు ఉద్యోగాలు కల్పించడానికి ఉన్న మార్గాలను కూడా అన్వేషిస్తున్నారు. ప్రభుత్వాలు దీన్ని అందిపుచ్చుకుంటే ప్రజలకి ప్రశాంతత, అలానే యువతరానికి ఉపాధి మార్గం కూడా దొరుకుతుందని మనం భావించవచ్చు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.